ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సర్ ప్రక్రియపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 14 రాష్ట్రాల్లో సర్ ఓట్ల చోరీ జరిగిందని, బెంగాల్ ఎన్నికలే అందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు లేనందున సర్ ప్రక్రియని ఏడాది పొడవునా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలోని 8 మంది బీజేపీ ఎంపీల్లో సగం మంది దొంగ ఓట్లతోనే గెలిచారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది ఇప్పటి వరకు. లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5 కోట్ల నేరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు. వచ్చే 2 సంవత్సరాల వరకు అసలు ఎన్నికలే లేవు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. బిఏలో ఒక మారింటికి వెళ్తే కూలీనాలు చేసుకున్న వ్యక్తి బయటకు వెళ్తే ఆ ఇల్లు హౌస్ లాక్గా చూపిస్తే ఆ ఓటు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కనీసం 3 నుంచి 4 సార్లు బిఏలో ఫిజికల్గా ఆ ఇల్లుని విజిట్ చేయాలి. నేను గతంలో చెప్పాను ఒక మాట, ఇవాళ బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఈ గెలిచిన 8 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు దొంగ ఓటుతో గెలిచారు. నేను మళ్ళీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, కిషన్ రెడ్డి కూడా ఆ దొంగ ఓటుతోనే గెలిచిండు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.